నాగర్ కర్నూలు జిల్లాలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన నాగమ్మ వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు కల్వకుర్తికి వచ్చింది. బస్టాండ్లో బస్సు కోసం చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లారు. ఆమె రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాల్ని అపహరించారని వెల్లడించారు. అచ్చంపేట సమీపంలోని నల్లమల అడవుల్లో నాగమ్మ మృతదేహాన్ని కాల్చివేశారని పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన నాగమ్మ వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు కల్వకుర్తికి వచ్చింది. బస్టాండ్లో బస్సు కోసం చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లారు. ఆమె రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాల్ని అపహరించారని వెల్లడించారు. అచ్చంపేట సమీపంలోని నల్లమల అడవుల్లో నాగమ్మ మృతదేహాన్ని కాల్చివేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎందుకు ఆ వృద్ధురాలిని హత్య చేసినట్టుగా చెప్తున్నారు? రాజేష్, నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఒక వృద్ధురాలు అదృశ్యమైన సంఘటనలో ఆ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి దాపురించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్కు చెందినటువంటి నాగమ్మ 60 సంవత్సరాల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఆమెను బంగారం, వెండి ఆభరణాల కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మంగళవారం సంక్రాంతి పండుగ ఉండడంతో కుమార్తె వద్దకు వెళ్తూ అదృశ్యమైనటువంటి వృద్ధురాలు చివరికి ఆ నాగమ్మకు ఒక 3 కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే తర్నికల్ గ్రామంలో ఈ కుమారుల వద్ద ఉంటున్నటువంటి నాగమ్మ సంక్రాంతి పండుగ కోసం ఒంగూరు మండలం ఉల్పట్లో ఉండేటువంటి కుమార్తె తన కూతురు వద్దకు వెళ్తూ కల్వకుర్తి బస్ స్టాండ్కి వచ్చింది. కల్వకుర్తి బస్ స్టాండ్ లో బస్సు కోసం ఏదైతే ఈ నాగమ్మ ఎదురు చూస్తా ఉందో ఆ సమయంలో నాగమ్మకు ఒక మహిళ, తర్వాత ఇంకొక పురుషుడు ఇద్దరు కూడా వచ్చి మాయమాటలు చెప్పి ఆమెను మా వద్ద ఆటో ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి మాయమాటలు చెప్పారు. మాయమాటలు చెప్పి అక్కడి నుంచి నేరుగా కళ్ళు కాంపౌండ్ కు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఆమెకు కళ్ళు తాపించారు. మందు కళ్ళు తాపించి ఆటోలో ఎక్కించుకొని నాగమ్మను కుమార్తె ఇంటికి చేర్స్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి అచ్చంపేటలో ఉండేటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ దారుణంగా హత్య చేసి ఆమె ఒంటి పైన ఉన్నటువంటి నగలు, తర్వాత వెండి, బంగారు ఆభరణాలు కూడా అపహరించినటువంటి పరిస్థితి. అయితే ఈమె పండగకి ఎక్కడైతే కూతురింటికి వెళ్తా అని చెప్పిందో అక్కడికి వెళ్ళిపోయేసరికి కూతురికి తర్వాత కుమారులకు అనుమానం వచ్చి వెతకడం ప్రారంభించారు. ఎంతకు రాత్రి సమయంలో తెల్లారి ఉదయం కూడా వెతికితే దొరకకపోయేసరికి స్థానిక కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో తల్లి మిస్ అయిందని చెప్పేసి కుమారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసు అంటే మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టగా ఆ కెమెరాల ఆధారంలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఆ ముసలామని వెంట అయితే ఎవరైతే తీసుకెళ్తున్న నిందితులు వాళ్ళను గుర్తించి వాళ్ళను పట్టుకునే ప్రయత్నంలో అసలు వాళ్ళని ఆరా తీయగా ఈ వృద్ధావిడను ఈ నాగమ్మను హత్య చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ నిందితులు కూడా ఇద్దరు భార్యాభర్తగా గుర్తించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ నిందితులు గతంలో కూడా ఇలాంటి హత్యలే, ఆభరణాల కోసం హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కూడా పోలీసులు వాళ్ళను ఇంటరాగేషన్ చేస్తా ఉన్నారు. గతంలో మేకలతో పాటు పలు దొంగతనాలు కూడా పాల్పడినట్టు కూడా వీళ్ళ పైన ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ ఆ వృద్ధ మహిళ హత్యను చూసి
నివేరపోయినటువంటి పరిస్థితి. వృద్ధ మహిళను అంటే హత్య చేయడం, ఒక సీసతో కత్తిలో కడుపులో పొడిచి హత్య చేసడం కాకుండా దాంతో పాటుగా గుర్తుపట్టరాని పరిస్థితిలో మీద శవం పైన పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి పరిస్థితి. అయితే నిందితులు నేరుగా పట్టుబడడంతో సంఘటన స్థలం అయితే ఇక్కడ తెలిసింది. మొత్తానికి పోస్ట్ మార్టం నిమిత్తం కల్వకుర్తి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి బంధువులకు అంటే వారి కుమారులకు మృతదేహాన్ని అయితే అప్పగించారు. ఈ నిందితులను అదుపులో తీసుకొని రిమాండ్ కి తరలించే పరిస్థితిలో ఈ పోలీసులు అయితే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కల్వకుర్తిలో సహజంగా మందు కళ్ళకు వీటికి బానిసలు కొంతమందిని అట్రాక్ట్ చేసి ఈ నగల అపహరించడం, తర్వాత హత్యలు చేయడం పరిపాటిగా మారింది. పూర్తి స్థాయిలో పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఆచారి.